కానీ మీలాంటి వాళ్ళందరూ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత సంపాదించుకునేది ఏం లేదు, పోగొట్టుకునేది ఎక్కువ ఉంటుంది. ఆరోపణలు, విమర్శలు ఇలాంటివి చాలా వస్తాయి. ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతూ ఇన్ని వేల మందికి విద్యా బుద్ధులు నేర్పుతున్నటువంటి మీరు కానీ, మీ ఫాదర్ కానీ, మీరు పాలిటిక్స్లో ఇన్ని విమర్శలు ఇవన్నీ చూసిన తర్వాత అనిపించలేదా, ఎందుకురా బాబు ఒకరితో మనం ఎప్పుడు మాట్లాడము, ఈ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఇదంతా అందరూ మన మీద ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు మన మీద, ఏంటి అనేది అనిపించింది ఎప్పుడైనా? అన్నీ బ్యాలెన్స్ అయిపోతాయి. మనకి చాలామంది పోయినప్పుడు అబ్బో ఇది అన్నప్పుడు దాన్ని మనం తీసుకున్నప్పుడు ఏ విమర్శ కూడా తీసుకోవాలి కదా. నువ్వు ఇన్స్టిట్యూట్స్ నడుపుతా ఉన్నా కానీ, ఇంకోటి చేస్తా ఉన్నా కానీ అన్ని ఉండవు కదా. అవును. దీంట్లో అయితే ఆ హైస్ లోస్ అనేది చాలా ఫాస్ట్గా కనిపిస్తుంది. అంటే ఎయిట్స్ అండ్ బట్స్ని ఎప్పటికప్పుడు స్టడీ చేస్తూ ఉండాలంటారు. స్టడీ చేయటం అంటే కూడా దేన్ని పోయినప్పుడు పడుచుకోమాక, తిట్టినప్పుడు కూడా పడుచుకోమాక, నువ్వు రెండింటికి పడకపోతే చాలు. దీంట్లో లైఫ్లో కూడా ఉంటాయి, ఏది అది అవటం అనేది లైఫ్లో కూడా జరుగుతుంది. కానీ లైఫ్లో కొద్దిగా ఎక్కువ స్పాన్లో దొరుకుతాయి, అదే దీంట్లో అయితే చాలా ఫాస్ట్ దొరుకుతాయి పాలిటిక్స్. రైట్. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న చాలామంది రాజకీయాల్లోకి యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్ లీడర్స్ వస్తున్నారు. కానీ ఎంత ఫాస్ట్గా ఎంత స్పీడ్గా వస్తున్నారో అంతే స్పీడ్గా మళ్ళీ ఆగిపోతున్నారు. అంటే పాలిటిక్స్ని చాలా సున్నితంగా చూడటం వలన, లేకపోతే ఏం కారణం అంటారు? పాలిటిక్స్ని అలా చూడటమని కాదు, ఎక్స్పెక్టేషన్, దీన్ని ఏదో ఒక రికగ్నేషన్ కోసం వచ్చారంటే, రికగ్నేషన్ కంటే కూడా ఏదో అదొక, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తాను. సినిమా యాక్టర్ ఉన్నా అనుకోండి, సినిమా యాక్టర్ అవుదాం అనుకుంటే 2 కారణాల వల్ల అవ్వచ్చు. ఒకటి, నా ఫేస్ మొత్తానికి తెలియాలని అవ్వచ్చు. అంతే. రెండో కారణం ఆ క్రాఫ్ట్ మీద ఇష్టం ఉండవచ్చు. నువ్వు ఫస్ట్ దాని మీద ఏమంటే ఎన్ని రోజులు నువ్వు నడుస్తుంది, సస్టైన్ అవుతావు అవ్వవు కదా. ఎస్. బట్ నీ క్రాఫ్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండి నువ్వు రోజుకి బెటర్ అవుతున్నావు అంటే యూ కెన్ సస్టైన్ ఫర్ లాంగ్ టైం. ఇప్పుడున్న కరెంట్ పాలిటిక్స్ సెట్ అవుతున్నాయా? అంటే ఇప్పుడున్న కరెంట్ పాలిటిక్స్ని యంగ్ లీడర్స్ అడాప్ట్ చేసుకోగలుగుతున్నారా? అంటే ఇప్పుడు పార్లమెంట్ చూస్తే ఆల్మోస్ట్ 30% ఆఫ్ దెమ్ ఆర్ యంగ్ లీడర్స్. ఎస్, వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు. అందరూ నేను వెన్ ఐ ఎంటర్డ్ ఇంటూ పార్లమెంట్ విత్ 36, నా ఏజ్ గ్రూప్ వాళ్ళు సెకండ్ టర్మ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఓ గ్రేట్.